ఓం గంగణపతే నమ. శ్రీమాత్రే నమ. ఐం సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. ఐం సరస్వత్యై నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత్రే నమో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ. జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి. అందరికి కూడా 2026లో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు. ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి మాసంలో అంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది. అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది. తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026లో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే కనుక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా ధనుసు రాశిలో జనవరి 1వ తారీఖు నుంచి సంచారం జరుగుతుంది. డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం, రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది. శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ 14-15 తారీఖు తర్వాత వక్రించి ఉండడం, సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం, ఏప్రిల్ 14-15 తారీఖులో అంతా కూడా వక్రించి ఉండడం జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశం చేయడం, మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. మిథున రాశిలో మరి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మరియు జూన్ 14వ తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్టకాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడడం వల్ల అదృశ్యయోగము, స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన, స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వాళ్ళకి అదృష్టకాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. వృషభ రాశి జాతకులకి ప్రధానంగా మీకంతా కూడా 2026లో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో అంతా కూడా భాగంగా వృషభ రాశి జాతకులకంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రథమాధ్యంలో అంతా కూడా మే జూన్ తర్వాత మీకంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో కూడా విశేషమైన లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్ర భగవానుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, ఇక్కడ సూర్య భగవానుడికి, శనీశ్వరుడికి, రాహుకి, బుధ భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం, అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. విశేషంగా మీకంతా కూడా ప్రథమాధ్యంలో లాభాలు గణించడానికి, శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర ప్రీతికరంగా నల్లనోలు దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. అఖండమైన లాభాలు సిద్ధించడానికి వృషభ రాశి జాతకులకంతా కూడా 2026 ఫలితాల్లో అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో, మహాకాళి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తరచుగా
ఈ యొక్క వెలిగిస్తూ ఉండడం, మహాకాళి దేవాలయం మీ ఇంటి దగ్గర నుండి మహాకాళి దేవాలయం కానీ దుర్గామాత దేవాలయంలో కానీ మీరు కూష్మాండ దీపాన్ని వెలిగించడం, తెల్ల గుమ్మడికైనంత కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ ఆచరించిన వాళ్ళకి అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి, దేవి భాగవతాన్ని పారాయణం చేయండి. అదృష్టకాలంగా మీకంతా కూడా 2026 ఫలితాల్లో మీకంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళు కానీ, ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ, ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఈ యొక్క ప్రధానంగా ఫార్మర్స్ అయినా, ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా మీకు మంచి లాభాలు సిద్ధించడానికి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మే నుంచి ఆగస్టు లోపల కానీ, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్లో కానీ మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, ప్రధానంగా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీ సూక్త పారాయణం అంతా కూడా ఆచరించడం, వేద పండితులతోటి, జ్యోతిష పండితులతోటి మీ యొక్క యజ్ఞాధికతలు ఆచరింప చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రాజశ్యామల యజ్ఞాధికతలు కానీ, ప్రతి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, చండీ హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల అదృష్టకాలంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి కానీ, ప్రధానంగా సినీ రంగంలో ఎవరైతే ప్రయత్నాలు చేసుకుంటారో మంచి ఆఫర్స్ సిద్ధించడానికి, మంచి క్యారెక్టర్స్ రావడానికి, మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2026 ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సరాల ఫలితాల్లో భాగంగా రాజ్యోగం సిద్ధించాలి అంటే కనుక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా 7075758108 అనే నెంబర్ ఉంటుంది. మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణకి మీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారంగా, ప్రశ్నారుడు జాతకంగా, జన్మ జాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, జప హోమాది కార్యక్రమాలు, విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తూ ఉంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, అన్నదానం చేయడం వల్ల, మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి నామస్మరణ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. స్మరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది. కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి. అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క 2026 ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది, విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది. శ్రీమాత్రే నమః.